కృష్ణుణ్ణే లవ్ మ్యాజిక్ చేస్తానే. నీ చూపే మోన్సూనే సహారాలా ఉన్నానే నా గుండె. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో అయితే చూసారు కదా. సో చాలా బాగా అయితే వచ్చింది. సో మీ ఫొటోస్తో కూడా ఆ విధంగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చెప్తాను ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే నేను కింద చిన్న 2 ప్రాజెక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకుని ఒక ఫాంట్ వేస్తే అది డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇక్కడ ప్రాజెక్ట్స్లో ఎలైట్ మోషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్లో బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకున్నవి 2 టాప్లో అయితే కానొస్తాయి. ఫస్ట్ మనం బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా లిరిక్స్ అయితే ఉంటాయి. దీనికి ఫాంట్ ఉండదు. సో ఫస్ట్ మనం దీనికి ఫాంట్ అయితే యాడ్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి పైన నేను కింద ఒక డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అనేది ఇస్తాను. ఆ ఫాంట్ని మీరు యాడ్ చేసుకోండి. సో కలర్ టెక్స్ట్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫాంట్స్ ప్రతి ఒక్క దానికి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. సో తర్వాత నేను చూపించే ట్రిక్ అనేది ఫాలో అవ్వండి. సింపుల్గా అయితే ఎడిటింగ్ అయిపోతుంది. సో బాగా సెట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఫాంట్ యాడ్ చేసిన తర్వాత మీరు ప్రతి ఒక్క ఫోటో అనేది యాడ్ చేసుకోండి. సో మీ మొబైల్లో ఫొటోస్ అయితే ఉంటాయి కదా, మీరు ఎవరు ఫోటో పెట్టి ఎడిటింగ్ చేయాలనుకుంటారో. సపోజ్ నేను ఈ ఫోటో పెడుతున్నాను. ఫోటోని పెట్టేసి దీన్ని లిరిక్స్ కిందికి తీసుకురండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి ఈ ఫోటోని ట్రిమ్ చేయండి. మళ్ళీ అలాగే ఇంకొక ఫోటో అనేది యాడ్ చేయండి. సో యాడ్ చేసిన తర్వాత ఫుల్ కంపోజిషన్ ఏరియా చేసుకొని నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసి ట్రిమ్ చేసి మళ్ళీ ఆ ఫోటోని కూడా కిందికి తీసుకురండి. ఈ విధంగా తీసుకొస్తే మనకి ఫోటో ఈ విధంగా అయితే వస్తాయి. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ 3D కెమెరా 2 మోడల్స్ అయితే 2 అయితే ఉంటాయి. ఫస్ట్ ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఒకటేమో మనకు ఈ విధంగా వస్తుంది, ఒకటేమో ఈ విధంగా జూమ్ అవుతుంది. సో ఫస్ట్ 3D కెమెరాని క్లిక్ చేసి ప్లస్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేస్ట్ లేయర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసేసిన తర్వాత ఈ బీట్ మార్క్ అయితే సో మనకి ఈ 3D కెమెరా అనేది సెట్ అయిపోతుంది. ఒకసారి ఆన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో చూసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది. మళ్ళీ బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకొని ఇంకొక 2 కెమెరా ఉంది చూడండి, కెమెరా 2 అని దాన్ని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. మళ్ళీ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి నెక్స్ట్ ఫోటో ఏదైతే ఉంటుందో దానికి మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. చేస్తే మనకు చూడటానికి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ఫోటోకి టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయండి. సో ఫోటో మార్చి ఫోటోకి మీరు టైల్స్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి ఇక్కడ మిర్రర్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. సో అప్పుడు మనకు చూస్తే చూడడానికి ఎగ్జాక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది. సో ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్లో నేను ఇందులో ఫోటోకి ఒక ఎఫెక్ట్ అనేది ఇచ్చా. ఆ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. బ్యాక్కి వెళ్ళేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఈ ఫోటోని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి 3 డాట్స్ని క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్. సో మనకు చుట్టూ బ్లాక్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు 2 ఫొటోస్ చేస్తే అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసి మీరు ఫస్ట్ కెమెరా ఒక ఫోటోకి మార్చి ఇప్పుడు ఫస్ట్ ఈ ఎఫెక్ట్ అని ఈ కెమెరా అనేది మళ్ళీ 2వ కెమెరా తర్వాత యాడ్ చేయండి. కెమెరా మార్చి కెమెరా యాడ్ చేస్తే వీడియో అనేది ఎగ్జాక్ట్గా చాలా బాగా అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు మొత్తం కంప్లీట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా. సో ఈ విధంగా సో ఇప్పుడు షేర్ అలా చేసుకోవాలంటే పైన షేర్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి వీడియో క్వాలిటీ హై పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ గైస్.